తెలంగాణలో నైరుతి ఆగమనానికి ముందే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. క్యూములోనింబస్ మేఘాలే అందుకు కారణమంటున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి మరో 3 నుంచి 4 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. తెలంగాణలో చిరుజల్లులు మొదలయ్యాయి. అయితే ఎక్కడెక్కడ ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు సంబంధించి వచ్చే 4-5 రోజుల్లో ఈ వర్షపాతం ఎక్కడెక్కడ మేజర్గా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రోజుల పాటు హెవీ టెంపరేచర్ కనిపించింది, కాస్త ఇప్పుడే వాతావరణం చల్లబడుతుంది. ఈ సంబంధించి ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి అనుకోవచ్చు మనం? నైరుతి ఋతుపవనాలు అయితే ఇంకా రాష్ట్రానికి చేరుకోలేదండి. ప్రస్తుతానికి మనకి ఉపరితల ఆవర్తనాలు అలాగే ద్రోణి ఏర్పడుతున్న వల్ల ఈ ప్రభావాల వల్లే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా మనకు వర్షపాతం అయితే నమోదవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, అదేవిధంగా నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని ఈ ఉరుములు మెరుపుతో పాటు ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ మనకి 1-2 చోట్ల భారీ వర్షపాతాన్ని కూడా సూచిస్తున్నాయి. అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చే క్రమంలో ఇదంతా జరుగుతుందా, లేకుంటే న్యాచురల్గా జరుగుతుంది ఇదంతా? నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు మనకి కొద్దిగా ఈ ద్రోణి ఏర్పడి లాస్ట్ ఫేజ్ అనమాట, ద్రోణుల వల్ల ఏర్పడి, అలాగే ద్రోణులు ప్లస్ ఉపరితల ఆవర్తనాలు అనేవి మనకి ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఈ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల ITCZ అంటారు, ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్, ఈ కన్వర్జెన్స్ జోన్ వల్ల ఏర్పడేవి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం. ఎప్పుడైతే మనకి దాదాపుగా నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయో పూర్తిగా వెస్టర్లీ విండ్ అంటే మనకి నైరుతి నుంచి వచ్చే బలమైన గాలులతో పాటుగా పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులతోటి ఈ అల్పపీడనాలు ఏర్పడడం కానీ, లేకపోతే మనకి అధిక వర్షపాతం అనేది ఉరుములు మెరుపులతో ఉంటుంది, కానీ ఈదురుగాలుల ప్రభావం అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. రాబోయే 4-5 రోజులలో ఎక్కడ మేజర్గా ఎదురుగాలు ఉండే అవకాశం ఉంటుంది మేడం? ఎక్కడ పొడి వాతావరణం ఉంటుంది? దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 4 రోజులు కూడా మనకి దక్షిణ జిల్లాల్లోని అధికంగా ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర జిల్లాలు మరి ఈశాన్య జిల్లాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ భారీ వర్ష సూచనలు అయితే మనకి దక్షిణ జిల్లాలైన రంగారెడ్డితో పాటుగా మనకి మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట ఈ జిల్లాల్లోని 2 రోజులు కూడా భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 10వ తేదీ 12వ తేదీ లోపల ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వరుసగా 3 నుంచి 4 రోజులు వరుసగా వర్షం మనకి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే పూర్తిగా నేలలు చిత్తడిగా తడిచినప్పుడు మీరు విత్తనాలు విత్తుకోవడం అనేది మంచి సరైన పద్ధతి. ఉపరితల ఆవర్తన ధోరణితో వచ్చిన వర్షాలు కాబట్టి కొద్దిసేపు మాత్రమే వర్షం వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. తద్వారా దీని ఆధారంగా చేసుకుని రైతులు విత్తనాలు వేయడం కంటే 4 రోజులు ఆగి చూసుకొని వెయిట్ చేసి విత్తనాలు వేస్తే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.